రోజు మనము ధ్యానించబోయే అంశము ద హార్వెస్ట్ ఈజ్ ప్లెంటిఫుల్ బట్ ద లేబరర్స్ ఆర్ ఫ్యూ. I want to hear from all of you. What is our topic that we will be meditating? The harvest is plentiful, but the laborers are few. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు అని ఎవరు అన్నారు ఆ మాట? సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు అన్న మాట. సో మరి పనివారు ఎవరు, కోత యజమానుడు ఎవరు అన్న వాక్యాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. సో టర్న్ యువర్ బైబుల్స్ టు Matthew's Gospel, verse chapter 9 and 37 తీసిన వాళ్ళు చదవాలని చెప్పి ప్రోబైట్ మనం చేస్తున్నాను. Yes, thank you, Venkat garu. So the verse 37 says, the harvest is plentiful, but the laborers are few. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ. దేవా, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు నాన్న లోక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు నాన్న మరి ప్రభా తండ్రి నాన్న మరి చెదిరిపోయిన మంద అండ్ కాపరి లేని గొర్రెల వలె ఉన్న సమూహాన్ని మీరు చూసి కనికరపడ్డారు ప్రభా తండ్రి నాన్న. మరి స్వస్థత చేకూర్చారు. అలాగే వారిని చూసి లార్డ్ యు హ్యాడ్ ఎ కంపాషన్ అండ్ మరి అప్పుడు మీరు అన్నారు కదా, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించబోతుంటుండగా ప్రిపరేషన్లో మీరు నాకు తోడుగున్నారు. ప్రజెంటేషన్లో సహాయం చేసి నేను మరి ప్రజెంట్ చేయబడింది నిజ జీవితంలో ప్రాక్టీస్ చేయడానికి కృపను అనుగ్రహించండి. నేను ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. వాక్యమై ఉన్న దేవా, మేము ఇప్పుడు వాక్యాన్ని ధ్యానించబోతుంటుండగా మా యొక్క హృదయ తలంపులు, నోటి మాటలు మీకు అంగీకారములుగా ఉండేలాగా సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు మీ యొక్క పాసనది చేర్చుకుని వాటి జవాబు దయచేయబోతున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరిట అతి మిక్కిలి వినితోడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. వాక్యంలో మరి Matthew's Gospel 9th chapter 37th verse says, then he said, Jesus Christ said to his disciples, the harvest is plentiful, but the laborers are few. ఆ యొక్క కాంటెక్స్ట్ మనము చదువుకుందాం. నేను 35వ వచనం నుంచి ధ్యానం చేస్తున్నాను, చదువుతున్నాను. మీరు మీ యొక్క కీప్ యువర్ బైబిల్స్ ఓపెన్ టు Matthew's Gospel 9th chapter and reading from verse 35. యేసు వారి సమాజ మందిరముల్లో బోధించుచు ఆయన దేని గురించి బోధిస్తున్నారు అంటే రాజ్య సువార్త. చాలా వరకు లార్డ్ జీసస్ క్రైస్ట్ మెన్షన్డ్ అబౌట్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యం. అండ్ చాలా వరకు పారబుల్స్తో, ఎందుకంటే ఇల్లిటరేట్స్ కూడా అర్థం అవటానికి, ఈవెన్ దో దేర్ ఆర్ Pharisees, Sadducees and scribes and but still మరి నార్మల్ పీపుల్, కామన్ మ్యాన్కి, ఇల్లిటరేట్కి కూడా అర్థం అవ్వాలి అంటే ఆయన ఉపమానముల ద్వారా, పారబుల్స్తో ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. అలాగే మరి రాజ్య సువార్తను ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీకు ఏదైనా హార్ట్ ఇష్యూ ఉందనుకోండి, నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తారా? కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. మీకు ఏదైనా కిడ్నీ ఇష్యూ ఉందనుకోండి, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారా? నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. కానీ అవర్ జీసస్ క్రైస్ట్ ఈజ్ డాక్టర్ ఆఫ్ డాక్టర్స్, వైద్యులకు వైద్యుడు, పరమ వైద్యుడు. ఈజ్ ద హెవెన్లీ హీలర్. Doctors only can treat, but the healing has to come from God. One of my classmates from Rangarai Medical College, he is an anesthesiologist, and in WhatsApp
మనకి కొన్ని ఏదో ఐఎమ్ బిజీ అని, టైపింగ్ అని కొన్ని వస్తుంటాయి కదా, అట్లాగా ఆయన పెట్టుకున్న మెసేజ్ ఏంటంటే వి ట్రీట్ బట్ ద హీలింగ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హెవెన్లీ హీలర్. సో మరి ఇక్కడ నేను ఎందుకు ఆ మాటని ప్రస్తావిస్తున్నానంటే, ప్రతి విధమైన రోగాన్ని, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుస్తూ సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసెను. ఎప్పుడైతే ఆయన అక్కడ సమూహాల్ని, మల్టిట్యూడ్స్ ని చూశారో, వాళ్ళు మరి ఎలాగ కనబడ్డారు? ప్రభువైన యేసుక్రీస్తు అంటే కాపురు లేని గొర్రెల వలె కనబడ్డారు. మరి ఎప్పుడైతే వాళ్ళని ఆ విధంగా చూశారో, అండ్ వాళ్ళలో ఏ విధంగా కనిపించారంటే విసిగిపోయినట్టుగా అండ్ మరి చెదిరిపోయినట్లుగా ఉండేటప్పటికే వారి మీద ప్రభువైన యేసుక్రీస్తు హి హ్యాడ్ కంపాషన్, కనికరపడ్డారు. కనికర పడిన తర్వాత అప్పుడు ఆయన స్వయంగా పలికిన మాటలు కొన్ని బైబిల్స్ లో జీసస్ క్రైస్ట్ పలికిన మాటలు రెడ్ లెటర్స్ లో ఉంటాయి. వెరీ హెల్ప్ఫుల్ కదా. సో అంటే శిష్యులు పలికారా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా అన్నారా అన్న కన్ఫ్యూజన్ లేకుండా, సో జీసస్ క్రైస్ట్ స్వయంగా పలికిన మాటల్ని రెడ్ లెటర్స్ లో పెట్టడం అనేది ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. సో అట్లాగా మరి స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు అన్న మాట కోత విస్తారమే. సమూహాలు చూసేటప్పటికే వావ్, దే ఆర్ రెడీ ఫర్ ద హార్వెస్ట్, మరి విస్తారంగా ఉన్నారు. కానీ మరి చూస్తే దేవుని యొక్క గుడ్ న్యూస్ ని, గాస్పెల్ ని షేర్ చేసే వాళ్ళు కొంతమందే ఉన్నారు. సో మనము జనరల్ గా ప్రతి ఒక్క విశ్వాసి ఏమనుకుంటాడంటే అది పాస్టర్ల పని కదా, మనకేం పని? ప్రతి ఒక్క విశ్వాసి చేయాల్సిన పని ఏంటి అంటే యూ హ్యావ్ టు షేర్ ద గాస్పెల్ అండ్ యూ హ్యావ్ టు షేర్ ద గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ అనేది ఏంటో మనం బైబిల్లోనే మనం చూద్దాం. సో ఎప్పుడైతే అక్కడ వారిని చూసారో, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు అన్న తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు పలికిన మాట మనం చూస్తే తన కోతకు అని చెప్పి అక్కడ రాసింది. సో తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. సో ఇక్కడ మరి పనివారు ఎవరు? మాట్లాడట్లేదు ఎవరు? అది వెరీ గుడ్, శిష్యులు అన్నారు కొంతమంది. ఉట్టి శిష్యులే కాదు, మనమందరము, యు అండ్ మీ. సో మనమందరము వి ఆర్ లేబరర్స్ ఇన్ ద వినియార్డ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ది కింగ్డమ్. సో మనము మరి పనివారం అయితే కోత యజమానుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనే కోతకు యజమానుడు. సో అందుకనే అక్కడ 38లో మనం చూస్తే తన కోతకు పనివారిని పంపుమని, మనం ఏం చేయాలంటే ఆయన పంపించడు, మనం పంపించమని మనం ఆయన్ని వేడుకోవాలి. సో కాబట్టి నా పని ఏంటంటే మొట్టమొదటిగా ముందు ఆయన్ని వేడుకోవటం, అండ్ దెన్ మనం ఇంకొకరికి సువార్తను ప్రకటించటం. సో కాబట్టి ఆయనే కోత యజమానుడప్పుడు ఆయనే పంపించవచ్చు కదా అని అనుకునేది కామన్ థింకింగ్. అండ్ బట్ అలా కాకుండా ఆయనే కోతకు యజమానుడైనప్పటికీ కూడా ఆయన్ను మనము, నీవు నేను వేడుకోవాలి. దేవా, ఎస్ ద హార్వెస్ట్ ఈస్ ప్లెంటిఫుల్ బట్ ద లేబరర్స్ ఆర్ ఫ్యూ. దేవా మరి కోతకు మరి పనివారిని లేవనెత్తండి దేవా అని చెప్పి నీవు నేను మనం ప్రార్థించాల్సిన వరమే ఉన్నాం. సో కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. అయితే మరి మాథ్యూస్ గాస్పెల్, it is like a bridge between the Old Testament and the New Testament. And there was 400 years of silence. దేవుడు ఎవరితోనే మాట్లాడలేదు, ప్రవక్తలతో కానీ. అసలు ఆరకల్ అంటే దేవుని వాక్కు అని అర్థం. సో దేవుని యొక్క వాక్కు లేదు. సో ఆఫ్టర్ ది 400 years of silence, then we see gospel according to Saint Matthew. But theologians believe that Mark's gospel was written before Matthew. Isn't that surprising? When I was in seminary, నేను ఆ మాట విన్నప్పుడు ఇదేంటి మరి మాథ్యూ గాస్పెల్ మొదట్లో ఉంది కదా న్యూ టెస్ట్మెంట్ అంటే, ఇన్ ద కెనానికల్ ఆర్డర్ ద బైబుల్ స్కాలర్స్, ద థియోలోజియన్స్
and then they put in that order, but the Mark's gospel was written before that. But we are not going deep into that aspect. So, but మరి Matthew's gospel అందుకనే it is a bridge, it's a rapport between two testaments, between Old and New Testament. సో కాబట్టి ఈ యొక్క సువార్త మొదట హెబ్రీ భాషలో రాయబడింది, దాని తర్వాత గ్రీకు భాషలోకి తర్జుమా చేయబడింది. సో మరి మత్తయి, మాథ్యూ అంటే ఏమైనా మీనింగ్ ఉందంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇస్సాకు అంటే నవ్వు, మరి మత్తయి అంటే ఏమైనా అర్థం ఉందా? ఓకే, మత్తయి అంటే హెబ్రీ భాషలో దేవుని బహుమానం. సో మత్తయి అంటే హెబ్రీ భాషలో దేవుని బహుమానం అని అర్థం. సో మరి ఇక్కడ ఈ యొక్క గ్రంథ సందేశాన్ని గురించి మనం చూసినట్లయితే పాత నిబంధనలో ఎంతో మంది భక్తులు మరి ప్రవక్తలు ఆయన యొక్క నిలువెత్తు స్వరూపం చూడాలని తహతహలాడిపోయారు. దావీదు అంటాడే ఏమని, నా ప్రాణము నీ కొరకు ఏ విధంగా చెప్తాడు, తృష్ణ గొనుచున్నది అంటాడు. చూసారా, మనం దాహము మరి కంటే అండ్ నెక్స్ట్ లెవెల్ తృష్ణ, అండ్ మరి పెయిన్ కంటే నెక్స్ట్ లెవెల్ యాగుని. సో అట్లాగా మరి పాత నిబంధనలో ఎవరో ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన చూడలేదు కదా ప్రత్యక్షంగా. మరి అది నూతన నిబంధనలో శిష్యులకి ఆశీర్వాదం వచ్చింది. అయితే మరి మనము ఏ జాబితాలో ఉన్నాము అంటే చూడక నమ్మిన వారి జాబితాలో ఉన్నాం. ఎందుకంటే మరి 12 మంది శిష్యుల్లో ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత మరి వచ్చినప్పుడు మరి శిష్యులు కొంతమంది అక్కడ ఉన్నవారు చాలా మంది సంతోషించారు. అండ్ ఆ టైంలో మరి థామస్ లేడు, బట్ థామస్ మళ్ళా వచ్చిన టైంలో మరి అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడైన క్రీస్తు ఉన్నప్పుడు ఈయన మరి అందరిలాగే మరి సంతోషించాడంటే ఈజ్ ద డౌటింగ్ థామస్ కదా. ఏమన్నాడు, నేను నీ యొక్క గాయాల్ని నేను కల్లారా చూసి నీ యొక్క అరచేతిలో నా వేలు పెట్టి నీ ప్రక్కలో నా చెయ్యి పెడితే గాని నేను నమ్మను అని కూడా అంటలేదు. నమ్మను. ఎప్పుడైనా 2 సార్లు అక్కడ అంటే ఇట్ హ్యాస్ వెయిట్. సాతానుడు కూడా మొదటిగా అవ్వని మోసం చేసినప్పుడు మరి అదేంటి మేము ఈ యొక్క అది ఫర్బిడెన్ ఫ్రూట్ తింటే మేము చచ్చిపోతామని దేవుడు చెప్పాడే అంటే, మీరు చావరు అనొచ్చు కదా, మీరు చావరు. సో అట్లాగే మరి ఆ డౌటింగ్ థామస్ అక్కడ లేడు కదా. అంటే మరి ఇక్కడ మరి బేసిక్ గా ఈ ఎంతో మంది ఈ యొక్క పాత నిబంధన కాలం నుంచి ఎదురు చూస్తున్న మస్సయా ఈయనే అని మనం మాథ్యూలో మనం చూస్తాం. సో ఏంటి అంటే దేవుని ప్రజలు ఎన్నాళ్ళకు ఎదురు చూస్తున్న రాజైన మెస్సయా ప్రభువైన యేసుక్రీస్తే. హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. మరి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అండ్ మరి పాత నిబంధన వాగ్దానాలన్నీ నెరవేర్చబోయే కన్యక కుమారుడిగా జన్మించింది మొట్టమొదటిగా మనము సువార్తల్లో మరి మాథ్యూలో మనము చూస్తాం. అయితే మరి అక్కడ మరి కన్యక మరి గర్భం ధరిస్తుందని ముందే 700+ years ఎగో యెషయా ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన విషయం అది. అయితే మరి ఏదైనా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ కోసం మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు మరి ఒక రోజు అయిపోయింది, అవ్వలేదు, రాలేదు. 1 week అయిపోయింది, దేవుడు ఇంకా నాకు సమాధానం దయచేయలేదు. 1 month అయిపోయింది అండ్ నో ఆన్సర్. మరి 1 year అయిపోయింది, డెకేడ్ అయిపోయింది, 100 years అయిపోయినాయి. అట్లా డిలే అయిపోయింది. విశ్వాసం సన్నికలైపోతూ ఉంటుంది. మిగతా వాళ్ళు మాక్ చేస్తూ ఉంటారు కదా, ఏంటి మీ దేవుడు ఏదో కన్యక గర్భాన్ని ఉదయిస్తాడన్నది ఏమైంది? అట్లా 700 సంవత్సరాలు గడిచిపోయినాయి. కానీ వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. అది వాగ్దానము అండ్ దేవుని ద్వారా మరి ప్రవచింపబడిన ప్రవచనం తప్పకుండా నెరవేరుతుంది. అండ్ ఆ యొక్క నెరవేర్పు అయిపోయిన తర్వాత మనం ఉన్నాం ఈ కాలంలో. సో మరి ఇక్కడ పాత నిబంధన వాగ్దానాలను నెరవేర్చబోయే కన్యక కుమారుడిగా మరి జన్మించిన ప్రభువైన యేసుక్రీస్తుని
అండ్ మత్తయి సువార్తలో మనం చూస్తాం. అండ్ దెన్ మత్తయి సువార్తలోనే అండ్ మరి ఆయన చెప్తాడు, దేవుని కుమారుడైన ఇమ్మానుయేలు అన్న భాషాంతరమున ఏమి అర్థం? దేవుడు మనకు తోడు, గాడ్ విత్ అస్. అంటే ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఇన్ ద బిగినింగ్, ఆది కాండంలో సృష్టించిన దేవుడే ఇప్పుడు కూడా మనకి తోడుగా ఉన్నాడు. సో గాడ్ విత్ అస్, ఇమ్మానుయేలు, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. సో మరి ఒక్కసారి గట్టిగా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్దామా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. సో మరి అండ్ దెన్ ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ మాథ్యూస్ గాస్పెల్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ది ఓల్డ్ టెస్టమెంట్ అండ్ ది న్యూ టెస్టమెంట్. రాయబడిన కాలం గురించి ఆలోచిస్తే క్రీస్తు శకం 60-64 మధ్యలో ఈ యొక్క మత్తయి సువార్త మరి రాయబడింది. అయితే మనము మరి ధ్యానం చేస్తున్న అంశం ఏంటండి? సో అది కాబట్టి మన యొక్క టాపిక్, సో ద హార్వెస్ట్ ఈస్ ప్లెంటిఫుల్ బట్ ద లేబరర్స్ ఆర్ ఫ్యూ అన్న విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. అయితే ఇక్కడ మరి దేవుని రాజ్యం గూర్చిన సువార్త యేసు ప్రసంగాల్లో ప్రాథమికమైన అంశము, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యము. అండ్ మరి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని ఎవరు చెప్పారు మొదటిగా? ఎస్, John the Baptist. He was 6 months elder than Lord Jesus Christ. అండ్ ఎప్పుడైతే మరి ఎలిజబెత్ మరి మరియని దర్శించడానికి వస్తుందో, ద రివర్స్. ఎస్, అండ్ మరియా ఎలిజబెత్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు అండ్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసాను అని చెప్పి మనం చూస్తాం. సో హీ వాజ్ ఆల్రెడీ 6 months older than Lord Jesus Christ. బట్ యెషయా ప్రవక్త చేత ప్రవచింపబడిన ఒక శబ్దము, మరి దాని గురించి మొదటిగా మనము చూస్తే John the Baptist, he mentions about kingdom of heaven is at hand, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని మాథ్యూ 2లో మనం చూస్తాం. అండ్ రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఎట్ హ్యాండ్. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీకు ఏమైనా అన్కన్ఫెస్డ్ సిన్ ఉంటే దట్ ఈస్ దిస్ ఈస్ ద టైమ్ టు రిపెంట్ అండ్ కన్ఫెస్ యువర్ సిన్. అండ్ మీరు చేతులు ఎత్తవసరం లేదు, లేచి నుంచోవలసిన అవసరం లేదు. హృదయంలో, లార్డ్ ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ యాక్చువల్లీ కన్ఫెసింగ్ మై సిన్ అని చెప్పి. సో అక్కడ మరి చెప్తున్న మొట్టమొదటిగా మాథ్యూ 3rd chapter 2nd verse రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఎట్ హ్యాండ్ అని చెప్పి మనం చూస్తున్నాం. అండ్ జీసస్ క్రైస్ట్ కూడా అదే మాటని చెప్పడం మనం కూడా చూస్తాం. ఏమంటారు అంటే, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఎట్ హ్యాండ్, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పి మరి జాన్ ద బ్యాప్టిస్ట్ మాథ్యూ 3:2లో చెప్తే, జీసస్ క్రైస్ట్ 4:17లో చెప్పడం మనం చూస్తాం. ఫ్రమ్ ద టైమ్ జీసస్ బిగాన్ టు ప్రీచ్ అండ్ టు సే రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఎట్ హ్యాండ్. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, 2000 సంవత్సరాల క్రితం దేవుడు మరి పరలోకపు ఆయన ఆ యొక్క గ్లోరీని విడిచిపెట్టి నీ కోసం నా కోసం ఆయన రిక్తుడిగా వచ్చి ఆయన రావటం అయిపోయింది, ఆయన ప్రాణాన్ని అర్పించడం అయిపోయింది, మరి మనకి రక్షణ దయచేయడం అయిపోయింది, పునరుత్థానుడై మరి 40th day రోజున పరలోకానికి ఎత్తించడం అయిపోయింది. అండ్ దెన్ ఆఫ్టర్ 10 days 40+10 మరి 50 days రోజున 50th day రోజున మరి పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపించడం కూడా అయిపోయింది. మరి ఏంటి జరగాల్సింది అంటే, ఆయన మళ్ళా రెండోసారి రాబోతున్నారు కదా. మొదటిసారిగా సాత్వికంగా గొర్రెపిల్లలాగా వచ్చారు రక్షణ మనకి దయచేయడం కోసం.
బట్ రెండవసారి ఆయన సాత్వికంగా రావట్లేదు. మరి ఆయన వచ్చేటప్పుడు ఏ విధంగా వస్తారు? యూదా గోత్రపు సింహం వలె. మరి ద క్వశ్చన్ ఈస్, ఆర్ యూ రెడీ? ద క్వశ్చన్ I have to ask myself, am I ready? And the question that you have to ask, am I ready? Are you ready? And మరి మొదటిగా ప్రవక్తలు యెషయా ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన మాటను బట్టి మొట్టమొదటిగా బాప్తిస్మిచ్చు యోహాను అన్నారు ఈ మాట, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఎట్ హ్యాండ్. అదే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు మరలా జ్ఞాపకం చేస్తున్నారు. ఫ్రమ్ ద టైమ్ జీసస్ బిగాన్ టు ప్రీచ్ అండ్ టు సే రిపెంట్, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఎట్ హ్యాండ్. మనము న్యూస్ పేపర్ ఇప్పుడంతా మనము టీవీల్లోను సెల్ ఫోన్స్లోను లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, లేటెస్ట్ న్యూస్ చూస్తుంటాం కదా. మరి ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు చూస్తుంటుంటే వీఆర్ వెరీ నియర్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎవరైనా పలానా ఇయర్, పలానా మంత్, పలానా డే అన్నారు అంటే హీ విల్ బి ఎ ఫాల్స్ ప్రాఫిట్. బికాస్ మరి అక్కడ బైబిల్లో ఏమని ఉంది అంటే కాలములు సమయములు తండ్రి ఆధీనంలో ఉన్నాయి, మరి కుమారుడికి కూడా తెలీదు. బట్ చూడండి, మనము వర్క్లో ఉన్నప్పుడు మన బాస్ ఒక వర్క్ ఇస్తాడు, మనం చేస్తున్నప్పుడు గంట అతను బయటకు వెళ్ళి నేను మళ్ళీ వస్తాను నువ్వు చేస్తూ ఉండంటే గంట అయిపోయింది రాలేదు, 2 గంటలు అయిపోయింది, 3 hours నువ్వు సిన్సియర్గా వర్క్ చేస్తున్నావు. అప్పుడే కొంచెం రిలాక్స్ అవుదామని ఫోన్ ఎలా చూసేటప్పటికి వచ్చాడు అనుకో, నీకేం చెప్పాను, నువ్వు ఫోన్ చూస్తున్నావా? అప్పుడు అనుకుంటున్నావు, ఈ 3 గంటల్లో నువ్వు ఎందుకు రాలేదు? 3 గంటలు మనం హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు రాకపోతే అయ్యో ఆ టైంలో వస్తే బాగుంది అనుకుంటాం. అట్లాగే ఇప్పుడు మనం దేవుని ఆలయంలో ఉన్నాం, దేవుని స్తుతిస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, ఇప్పుడే దేవుడు వస్తే ఎంత బాగుంటుందో కదా. కానీ అనుకోనని గడియలో గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన సడన్గా, నేను హౌస్ సర్జరీ చేస్తున్నప్పుడు జనరల్గా కొంతమంది ముందే వచ్చి లేబర్ అండ్ డెలివరీలో వెయిట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఆ లాస్ట్ మినిట్ హడావుడి ఎందుకని. కొంతమంది ఏంటంటే ముందే వెళ్ళి అక్కడ పడిగాపుగా అడిగి ఎందుకు, పెయిన్స్ వచ్చినప్పుడు చూద్దాంలే అని కొంతమంది. కరెక్ట్గా మా లేబర్ అండ్ డెలివరీ నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు ఒక కాల్ వచ్చింది, ఒక లేడీ రిక్షాలో వస్తుంది మరి డెలివరీ కోసం అంటే హోల్ టీమ్ అంతా వెళ్ళండి, టీం అంతా ఫ్రంట్ డోర్ దగ్గరికి వెళ్ళేటప్పటికే ఆవిడ దిగబోతుంది, వెంటనే అమ్నియాటిక్ ఫ్లూయిడ్ బయటకు వచ్చేసి బొడక్ మరి డెలివరీ రిక్షాలోనే అయిపోయింది. అంటే ఒక్కొక్కసారి మనము వెయిట్ చేస్తుంటాం, కానీ అనుకోనని గడియలో ఈవెన్ దొంగ కూడా మనం ఎప్పుడో చక్కగా అన్ని తాళాలు వేసుకుని పడుకున్నప్పుడు రాడేమో, ఒక్కొక్కసారి బాగా టైడ్ అయిపోయి ఏ తాళం వేయకుండా పడుకుంటే అదే టైంలో దొంగ వస్తే అదే ఇన్ని డేస్ నేను చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడు ఎందుకు రాలేదు దొంగ, ఇప్పుడు అన్ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు ఎందుకు వచ్చాడు? దట్ ఈస్ హౌ మరి అందరూ పెళ్ళిళ్ళకి ఇస్తూ విందు చేసుకుంటూ నోవ దినముల్లో జలప్రలయం వచ్చినట్లుగా సడన్గా వస్తుంది అని చెప్పి వాక్యం మనకి పదే జ్ఞాపకం చేస్తుంది. సో దట్ బేసికలీ రిమైండ్స్ us that you have to be ready అని, and that's what Lord Jesus Christ is saying, that the kingdom of heaven is at hand. అయితే మరి మారు మనస్సు పొందుకోవడం అంటే ఏంటి? మనస్సు మారి రూపాంతరము చెందటమే కదా మారు మనస్సు అంటే. మరి క్యాటర్ పిల్లలు చూడటానికి చిరాగ్గా ఉంటుంది, బట్ ఒక్కసారిగా అది ఆ స్టేజ్ అంతా అయిపోయిన తర్వాత మరి అందమైన సీతాకోచిలుగ్గా మారుతుంది. బట్ దానికి బోరుగుట్టి ఇది బాగాలేదు, నేను మళ్ళీ ఐ వాంట్ గో బ్యాక్ టు క్యాటర్ పిల్లర్ అని అనుకుంటుందా? ఇట్స్ అన్యాచురల్, ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. బట్ మనం మాత్రం అంతా మనం బాప్తిసం తీసుకుంటాం అండ్ దేవుని చేత బాగా వాడబడతా ఉంటాం, ఆధ్యాత్మిక స్థితిలో మరి శిఖరం మీద ఉంటాం, ఒక్కొక్కసారి సడన్ గా వ్యాలీలో ఉంటాం. సో దట్స్ అంటే పడిపోయే కదా అని నువ్వు పడిపోయిన స్థితిలో ఉండాలని కాదు, కానీ మరి నీతిమంతుడు కూడా 7 మార్లు పడిపోతాడని. 7 మార్లు అంటే అదొక కరెక్ట్గా ఏదో సీలింగ్ అండ్ దెన్ టార్గెట్ అట్లా కాదు, కానీ బట్ ఈవెన్ మరి మనం సైకిల్ చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు కూడా మోకాళ్ళు కొట్టుకుపోయేంత వరకు ముందు హాఫ్ పెడల్ అంటాం, తర్వాత సీట్ అంటాం, అట్లా నేర్చుకుని ఎన్నోసార్లు పడిన తర్వాత కదా మనం సైకిల్ తొక్కగలుగుతాం.
బట్ పడిపోవటం అనేది వి ఆల్ హ్యావ్ ఎ కామన్ ఎనిమీ. ఎందుకంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నావంటే ఇంకా ఫోకస్, ఇప్పుడు మరి వేరే మీద ఫోకస్ ఉంటే ఒక్కసారిగా ఎవరైనా స్పిరిచువల్ ఫైర్తో ఉంటే ఆ లైమ్ లైట్ అలాగా వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఏంటి వీడేదో కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడు, ఈ సంగతి ఏదో చూద్దాం అన్నట్టు, రైట్? సో బట్ అట్లాంటి సమయంలో కూడా మనం నిరాశ నిస్పృహ చెందకూడదు. ఎందుకంటే లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు బలవంతుడు. సో అండ్ ఆల్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ బేసిక్లీ బీ రెడీ, సో ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఎట్ హ్యాండ్. సో మరి ఇక్కడ మరి అండ్ దెన్ ఈ కాంటెక్స్ట్ లో ఆయన టీచ్ చేస్తా ఉన్నారు, ప్రొక్లైమింగ్ అండ్ హీలింగ్ మరి చేస్తూ మనం చూస్తున్నాం. 9:35 మనం చూస్తే he was going everywhere. He went to all the villages. So Jesus was going through all the cities and villages, teaching in their synagogues and proclaiming the gospel of the kingdom and healing every kind of disease and every kind of sickness. So we have different types of ministries. There are 5-fold ministries and there are 7-fold ministries, and you and I have to have that responsibility to share the gospel. ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో మరి వారిని అగ్నిలో నుంచి లాగినట్లుగా మనం రక్షణ సువార్త అందించాల్సిన వరమే ఉన్నాం. మరి ఎప్పుడైతే అక్కడ క్రౌడ్స్ ఎక్కువ మంది ఉన్నారో, and they were harassed and helpless and like a sheep without a shepherd. So కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున అని చెప్పి మనము 36th verse లో మనం చూస్తాం. When he saw the crowds, he had compassion on them because they were harassed and helpless like sheep without a shepherd. మరి అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇలాగ కాపరి లేని గొర్రెలు అనే మాటలు మనం చదువుతున్నప్పుడు ఒక పాత నిబంధన గ్రంథం గుర్తు రావాలి మనకి. సో ఏదైనా పాత నిబంధన గ్రంథం గుర్తొస్తుందా? అయితే ఈ యొక్క మాథ్యూస్ గాస్పెల్లో మనము చూస్తున్న మాటలు యాక్చువల్లీ మరి ప్రాఫెట్ ఎజెకియల్ ముందుగానే ప్రవచించడం మనం చూస్తాం. సో ఏంటి అంటే మరి ఈ యొక్క మాటలు ఎజెకియల్ 34th చాప్టర్ని మనకి రిమైండ్ చేస్తుంటాయి. సో ఏంటంటే ఇశ్రాయేలీయుల ఆధ్యాత్మిక స్థితి అండ్ వారి కాపురుల యొక్క వైఫల్యం, అండ్ దెన్ మరి దుర్వినియోగం అండ్ నిర్లక్ష్యం చేయబడిన దేవుని మంద, అండ్ కనికరం చూపడం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు తానే మరి ఆయన కాపరిగా ఆయన మరి ఆయన హీస్ క్లెయిమింగ్ సో మరి దేవుని యొక్క ప్రజల కాపరిగా, ప్రభువుగా, హీఈస్ ద షెపర్డ్ ఆఫ్ షెపర్డ్, హీఈస్ ద గుడ్ షెపర్డ్, అండ్ హీఈస్ ద లార్డ్ ఆఫ్ లార్డ్ అండ్ కింగ్ ఆఫ్ కింగ్స్. అండ్ దెన్ తర్వాత సేవకుడైన దావీదుగా కూడా ఆయన గుర్తించుకోవటం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ టర్న్ యువర్ బైబిల్స్ టు ఎజెకియల్ 34th చాప్టర్ ఒకసారి చూద్దాం. ఎస్, సో ఎజెకియల్ 34th చాప్టర్ నేను 11th verse నుంచి చదువుతున్నాను, మీరు గమనించండి. ఎజెకియల్ ఎహెచ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11 నుంచి మనం ధ్యానం చేద్దాం. సో 11వ వచనం, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి. 99 గొర్రెలు ఒక చోటే ఉన్నప్పుడు ఒక్క లాస్ట్ షీప్ కోసం మరి కాపురి వెళ్ళినట్టుగా మనం చూస్తాం కదా. సో కాబట్టి 99 గొర్రెలు అక్కడ ఉండాల్సిన చోట ఉంటే ఒక గొర్రె తప్పించుకుంటే 99 ఉన్నాయి కదా అనుకోడు. బట్ అండ్ ఎస్పెషల్లీ మన చీఫ్ షెపర్డ్, ప్రధాన కాపరి అయిన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్క గొర్రె
తప్పించుకున్నా కూడా దాని వెనకాతలు వెళ్ళి కూడా నశించిన దాన్ని వెదకి రక్షించటానికి. సో కాబట్టి నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదును. ఏ విధంగా ఆయన మరి ఆ గొర్రెలను మేపుతారు అంటే మంచి మేతతో. అక్కడ గొర్రెల కాపురులు ఎప్పుడైనా సరే గొర్రెల్ని మేత కోసం తీసుకెళ్తున్నప్పుడు ఎక్కడైతే లేత గడ్డి ఉంటుందో, పచ్చటి లేత గడ్డి, ఆ ప్రదేశానికి తీసుకెళ్తారు. ఎందుకంటే ఎండుగడ్డి తింటే గొర్రెలు ఇండైజెషన్తో చచ్చిపోతాయి. సో దే క్యాంట్ ఈట్ డ్రై గ్రాస్. సో అందుకనే ఒక చోటకి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళా అదంతా అయిపోయినప్పుడు వేరే చోటకి ఎక్కడైతే లేత గడ్డి ఉంటుంది. అండ్ దెన్ చూడండి, మనము నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ కానీ డిస్కవరీ కానీ చూసినప్పుడు అండ్ దెన్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ కూడా ఈవెన్ ఆ బ్రూక్ దగ్గర, స్ట్రీమ్ దగ్గర వాటర్ ఫ్లో అవుతున్నా కూడా తాగలవు, కానీ గొర్రెలు ఎప్పుడు ఫ్లో అవుతున్న చోట తాగలేవు. దే నీడ్ స్టిల్ వాటర్స్, శాంతికరమైన జలములు. సో ఇక్కడ మరి యెహెజ్కేలు ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు పలికించిన మాటలు మనం చూస్తే వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదును. నేను మంచి మేత గల చోట వాటిని మేపెదును. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేత గల స్థలముందు అవి మేయును. అప్పుడు అంటున్న మాట, నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదును, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే వీటిలో కొన్ని క్రొవ్విన గొర్రెలు ఉంటాయి కదా, వాటికి ఆయన ఒక టైప్ ఆఫ్ మ్యాథ్ వేస్తాడంట. క్రొవ్విన వాటికి ఏమన్నా రాసి ఉంటుందంటే, మరి క్రొవ్విన వాటికి బలము గల వాటిని ఎటువంటి మ్యాథ్ వేస్తాడంటే శిక్ష. సో కాబట్టి మనము గర్విష్ఠుల యొక్క అహంకారం ఏ విధంగా అలంచాలో ఆయనకి బాగా తెలుసు. సో ఇక్కడ క్రొవ్విన వాటికి బలం గల వాటికి శిక్ష అయిన మేత పెట్టి లయపరచదును అని చెప్పి అక్కడ మనం చూస్తున్నాం. అండ్ దెన్ 28th verse నుంచి మనం చూస్తే, కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేనే క్రొవ్విన గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదం కనుగొని తీర్పు తీర్చుదును. మీరు భుజముతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతో రోగం గల వాటిని అన్నిటినీ పొడిచి చెదరగొట్టెదురు. నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించదను. వాటిని మేపుటికై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించదును. అతడు వాటి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడనై ఉండును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను ఈ మాట ఇచ్చి ఉన్నాను. మాట ఇచ్చిన దేవుడు ఆయన నమ్మదగిన వాడు, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. అండ్ దెన్ మరి ఇక్కడ మరి యొక్క నూతన నిబంధనలో మత్తయి సువార్తలో మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు అందుకనే వారిని చూసి హ్యాడ్ ఏ కంపాషన్. మరి చెదిరిపోయిన గొర్రెలను చూసి జీసస్ క్రైస్ట్ సెడ్, ది హార్వెస్ట్ ఈస్ ప్లెంటిఫుల్ బట్ ద లేబరర్స్ ఆర్ ఫ్యూ. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు అని చెప్పి అక్కడ మనం చూస్తున్నాం. అయితే it is a prophetic word from gospel writer from Matthew. ఏంటి అంటే all the nations will be gathered together అని చెప్పి ముందుగానే మత్తయి ప్రవచించిన మాట మనం చూస్తాం. ఏంటంటే all the nations will be gathered before him and he will separate them. మరి ఈ యొక్క మాథ్యూ 20
5:32లో మనం చూసాం. మరి ఇక్కడ జీసస్ చెప్తున్న మాట, ఆల్ ద నేషన్స్ విల్ బి గ్యాదర్డ్ బిఫోర్ హిమ్ అండ్ హీ విల్ సెపరేట్ దెమ్ one from another as a shepherd divides his sheep from the goats. So that's and then also మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కోత యజమానుడిగా ఎందుకు ప్రకటించుకున్నారు, ఎందుకని చెప్తున్నారు అంటే, ఎప్పుడైతే 12 మంది శిష్యుల్ని ఆయన పంపించారో అక్కడ మరి వారిని పంపించడం ద్వారా యేసు తనను తాను కోత యజమానుడిగా గుర్తించుకోవటం అనేది we can see that in Matthew 10:5లో మనం చూస్తాం. ఇందాక మరి 26:31లో then Jesus told them, this very night you will all fall away. అయితే ముందుగా ఇక్కడ Matthew 10:5ని ఒకసారి చూద్దాం. Turn your Bibles to Matthew 10th chapter. Matthew 10th chapter, 5th verse మనం చూస్తే, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్య జనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి గాని అని అక్కడ మనం చూస్తున్నాం. అయితే మరి ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయుడి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు మరి చెప్పడం మనం చూస్తాం. అయితే నేను ముగిస్తున్నాను. మరి ఇక్కడ మరి రాబోయే తీర్పులో చూపబడినట్లుగా పాత నిబంధన లేఖనాలు అండ్ పారబుల్స్ ఫ్రమ్ రాబైస్, రబ్బీల యొక్క ఉపమానాలు ప్రభువుని కోత యజమానుడిగా చూపించడం మనము చూస్తాం. అండ్ ఐజాయాలో హీట్ ఆఫ్ ది హార్వెస్ట్ అని ఉంటుంది, వేసవి కోత కాలమున. మరి ఎప్పుడైనా పోట కత్తులు అన్న మాట విన్నారా? పోట కత్తులు అంటే ద ప్రూనింగ్ హుక్స్, ద గార్డెనర్ ప్రూన్స్. సో మరి అదేంటి అంటే మరింతగా ఫ్రూట్ఫుల్ గా అవటానికి అది చేసే ప్రాసెస్ అది. ఐజాయా 18:5లో మనము చూస్తే అక్కడ, టర్న్ యువర్ బైబిల్స్ టు ఐజాయా 18th chapter. yes. సో ఇక్కడ మరి ఐజాయా 18:4 నుంచి మనం చూస్తే, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఎండ కాయచుండగాను వేసవి కోత కాలమున మేఘములు మంచు కురియుచుండగాను నేను నిమ్మళించి నా నివాస స్థలమున కనిపెట్టుచుందును. కోత కాలము రాకమునకు పువ్వు వాడిపోయిన తరువాత ద్రాక్ష కాయ ఫలమగుచుండగా ఆయన పోట కత్తుల చేత ద్రాక్ష తీగలను నరికి వ్యాపించు లతాతంతులను కోసివేయును అని చెప్పి ఇక్కడ మనము చూస్తున్నాం. అండ్ ఆల్సో ఐజాయాలో ఇంకొక ప్రవచనాన్ని మనం చూద్దాం. గ్లీన్డ్ 1 by 1, ఒక్కరినొకరు కలుసుకుని కూర్చబడుట అన్న మాటని మనం అక్కడ చూస్తాం. ఐజాయా మరి 27:12లో మనం చూస్తే అక్కడ రాయబడిన విషయము, ఐజాయా 27:12లో ఏమని రాయబడిందంటే, ఆ దినమున యూఫ్రటీస్ నదీ ప్రవాహం మొదలుకొని ఐగుప్తు నది వరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును. మీరు న్యూస్ లో వినుండొచ్చు, the river Euphrates got dried up, ఎండిపోయి కొంతమంది they sent the pipes all the way to the underground, and then they are hearing some voices. That's basically agni aradu puruga chavadu, and then మనకి చనిపోయిన ఆత్మలు, అండ్ దెన్ మరి రక్షణ లేని ఆత్మలు ఆయన వాళ్ళు దే ఆర్
మరి దే ఆర్ విత్ గ్రోయింగ్ పెయిన్స్, గ్రోనింగ్. అండ్ బేసిక్లీ మరి ఇక్కడ ముందుగా ప్రవచింపబడిన మాట, ఆ దినమున యూఫ్రటీస్ నది ప్రవాహం మొదలుకొని ఐగుప్తు నది వరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును, ఇశ్రాయేలీయులారా మీరు ఒకరినొకరు కలుసుకుని కూర్చోబడుదురు అని చెప్పి ఆ యొక్క మాటని మనము చూస్తాం ఐజయా 27:12 అయితే మరి ఇక్కడ మాథ్యూ 13th చాప్టర్లో ఉన్న మాటలు మనం ధ్యానించి నేను ముగించిపోతున్నాను. టర్న్ యువర్ బైబిల్స్ టు మాథ్యూ 13th చాప్టర్. సో శిష్యుల గురించి ఒకసారి ఆయన పారబుల్ ఆఫ్ వీడ్స్ గురించి చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. ఏకాంతంగా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి, దేవా నువ్వు ఆ గురుకుల గురించి ఒక ఉపమానం చెప్పావు కదా, అది మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయవా అని చెప్పి ఆయన మరి పారబుల్ ఆఫ్ ద వీడ్స్ ఆఫ్ ద ఫీల్డ్, పొలంలోని గురుగులను గురించి ఉపమానం గురించి ఆయన చెప్తున్నారు. ఏంటంటే ద వన్ హూ సోస్ ద గుడ్ సీడ్ ఈజ్ ది సన్ ఆఫ్ మ్యాన్. మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు. అండ్ దెన్ ద ఫీల్డ్ ఈజ్ ద వరల్డ్. అండ్ పొలము లోకము. And the good seed is the sons of the kingdom. మంచి విత్తనములు రాజ్య సంబంధులు. And the weeds are the sons of the evil one. గురుగులు దుష్టుని సంబంధులు. And the weeds and the enemy who sowed them is the devil. వాటిని విత్తిన శత్రువు అపవాది. So the harvest is the close of age. అంటే కోత యుగ సమాప్తి. And the reapers are the angels. సో కోత కోయవారు దేవుని యొక్క దూతలు. మరి ఈ యొక్క సమయంలో కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు అంటున్న మాటని మన యొక్క మరి డైలీ లైఫ్ లో మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి? Whatever that we hear and meditated, and then we should be able to apply in our daily lives kada. So ikkada the good news is basically the kingdom was that the promised and long awaited Messiah had finally come. That is the good news. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఆ మసాయ రావటం అనేది కూడా మరి జరిగింది. And that is the good news. And his healing miracles were a sign that his teaching was true. And Jesus actually needs workers. మోషే ఒక్కడే కష్టపడతా ఉంటే వాళ్ళ మామగారు ఇత్రు అంటాడు, ఎందుకు అన్ని నీ నెత్తి మీదే పెట్టుకొని నువ్వు సతమతం అయిపోతుంటావు, ఎల్డర్స్ ని అపాయింట్ చేయొచ్చు కదా అంటే హీ అపాయింటెడ్ 70 elders. సో కాబట్టి ఆయన మరి ఎప్పుడైతే ఎల్డర్స్ ని అపాయింట్ చేశాడో ఆయనకి కొంచెం మరి నెమ్మది అయింది. ఎందుకంటే అన్ని ఆయనే చేసుకోవాలంటే కష్టం కదా. ఈవెన్ చర్చ్ లో కూడా పాస్టర్ అన్ని చేయాలంటే చాలా కష్టం కదా. సో అందుకని వి నీడ్ ఎల్డర్స్, వి నీడ్ డీకన్స్. సో మరి ఇక్కడ his healing miracles were a sign that his teachings were true. And Jesus needs workers and who know how to deal with people's problems. And we can comfort others and show them the way to live. మరి దేవుడు నీ యొక్క కష్టకాలంలో నిన్ను ఆదుకున్నప్పుడు ఎవరైతే అదే మార్గం గుండా వెళ్తున్నారో you can also comfort them. If Lord did it to me, he will do it to you. So and then so Jesus came to the shepherd and the one who could show people how to avoid life's pitfalls. Mari you don't need to turn your Bibles to John's Gospel, but you can see in John's Gospel 10th chapter and the 14th verse. So manamu actually Matthew 26:31 lo that Jesus told them, this very night you will all fall away an account of me, for it is written, I will strike the shepherd and the sheep of the flock will be scattered. మరి పేతురు అన్నాడు కదా, నీతో పాటు నేను చచ్చిపోవడానికి కూడా నేను సిద్ధమే అన్నాడు. బట్ క్రూసిఫిక్షన్ టైంలో ఆల్ ద డిసైపుల్స్ దే వర్ స్కాటర్డ్, రైట్? అండ్ మరి ఇక్కడ అండ్ ఐజయా 18:5 లో మనం చూసాం, but before the harvest, when the blossom is gone and the flower becomes a ripening grape,
He will cut off the shoots with a pruning knife and remove and discard the branches. In Isaiah 27:12 చూసాం, in that day the Lord will thresh from the flowing Euphrates to the valley of Egypt, and you, O Israelites, will be gathered one by one. It's a prophetic word from prophet Isaiah. And then Matthew 13:37లో మరి అక్కడ గురుగుల గురించిన ఉపమానం విషయంలో, and then he answered and said to them, he that sows the good seed is the Son of Man. And then so the field is the world, and the good seed is they are the children of the kingdom, and the tares or the children of the wicked one. And Matthew 30:39 చూస్తే, the enemy that sowed them is the devil, and the harvest is the end of the world, and the reapers are the angels. ప్రవచనాలు అన్ని, లేఖనాలన్నీ నెరవేర్చబడతా ఉన్నాయి. కాబట్టి we are very close to the end of the age. యుగ సమాప్తికి చాలా తక్కువ మన సమీపంలో ఉన్నాం, అతి దగ్గరలో ఉన్నాం. సో కాబట్టి we don't know the year, we don't know the month, we don't know the day, but Jesus Christ will come at any time. And the question is, are you ready for his second coming? Mari Matthew 13:40 says, as the weeds are collected and burned in the fire, so will it be at the end of the age. Mari Matthew 13:41 says, the Son of Man will send out his angels, and they will weed out of his kingdom every cause of sin and all who practice lawlessness. మనం చనిపోయిన తర్వాత కూడా మన కార్యాలు మన వెంట వెళ్తాయి, అండ్ గ్రంథాలు విప్పబడతాయి, అండ్ వి ఆల్ నీడ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది వైట్ థ్రోన్ జడ్జ్మెంట్. ఆయన ధవళ సింహాసనం ముందు మనం అందరము కూర్చోవలసిన వారమే ఉన్నాం. Matthew 13:42 says, and they will throw them into the fiery furnace where there will be weeping and gnashing of the teeth. మరి యొక్క సమయంలో I'm going to end with the good news. Matthew 13:43 says, the righteous will shine like the sun in the kingdom of their father. So కాబట్టి మరి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సో కాబట్టి మరి మనం కూడా ఆయన పట్ల విశ్వాసం ద్వారా నీవు నేను కూడా నీతిమంతులుగా మార్చబడగలము. And the good news from Matthew 13:43, the righteous will shine like the sun in the kingdom of their father. మరి యొక్క సమయంలో మరి మనము చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యము అది మంచి నేలను పడిన విత్తనం వలె నూరంతులుగా మరి అది ఫలించేలాగిన చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఇదిగోన మీరు ప్రభా తండ్రి నాన్న మాథ్యూస్ గాస్పెల్లో అన్నారు, ద హార్వెస్ట్ ఈస్ ప్లెంటిఫుల్ బట్ ద లేబరర్స్ ఆర్ ఫ్యూ. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. దేవా మరి లార్డ్ హెల్ప్ us టు వర్క్ ఇన్ యువర్ వినియర్డ్. మీతో పాటు మేము జత పరివారంగా పనిచేయటానికి ప్రభా కృప చూపించండి. లార్డ్, యు ఆర్ ది లార్డ్ ఆఫ్ ది హార్వెస్ట్. కోతకి యజమానుడు మీరే. అయితే మీరు కోతకు పరివారాన్ని పంపించడానికి మేము వేడుకోవాలని వాక్యం ద్వారా మీరు జ్ఞాపకం చేస్తున్నారు. మొట్టమొదటిగా మేము నైనా మరి కోతకు పరివారాన్ని పంపమని మేము మిమ్మల్ని వేడుకోవడానికి నైనా ఆ యొక్క ప్రభా తండ్రి ప్రార్థన భారాన్ని దయచేయండి. అట్లాగే నైనా కోత వారిని పంపించండి, పనివారిని పంపించండి, లేవనెత్తండి. And help us to be ready for that harvest. I ask all these prayer requests in the most precious name of my Lord and Savior Jesus Christ. దేవుడి కొద్ది మాటలను మన